మనం ఇప్పుడు గోవర్ధనగిరికి వెళుతున్నాం. శ్రీకృష్ణుడు తన లీలా విలాసాన్ని 7 రోజుల పాటు సకల ప్రపంచానికి తెలియజేసిన ఘట్టం గోవర్ధనోద్ధరణం. ఇదే గోవర్ధన గ్రామం. మహిమాన్వితమైన గోవర్ధనగిరి నెలకొన్న ప్రదేశం. తన పేరు మీదుగా ఇంద్రయాగాన్ని చేయకుండా కృష్ణుని మాటలు విని గోవర్ధనగిరిని పూజించిన వ్రజ ప్రజల మీద కోపించిన ఇంద్రుడు కురిపించిన భయంకర వర్షం నుంచి గోపగోపీజనులను గోవులను కాపాడటానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఇక్కడే పెకలించి తన ఎడమ చేతి చిటికిన వ్రేలు మీద నిలిపాడని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. సకల శుభాలను ప్రసాదించే గోవర్ధనగిరి యొక్క ముఖంగా ప్రశస్తిని పొందిన ఈ పవిత్ర శిలను లక్ష్మీ స్వరూపంగా భావించి క్షీరంతో అభిషేకిస్తారు. వివిధ పుష్పాలతో అర్చించి నివేదనలను సమర్పిస్తారు. మరొక చోట చిన్ని కృష్ణుని పాదముద్రలు కలిగిన గోవర్ధనగిరి శిలను, రాధాస్వరూపంగా ఉన్న ధవళ శిలను క్షీరంతో అభిషేకించి పూజిస్తారు. గిరిరాజ మహారాజు మందిరం నుండి 21 కిలోమీటర్లు గోవర్ధనగిరి పరిక్రమ ప్రారంభమవుతుంది. మధుర, బృందావనం, గోవర్ధనగిరి పరిక్రమలు ప్రఖ్యాతిని పొందాయి. ఇది గోవర్ధనగిరి. ఎత్తు తక్కువగా ఉండి పొడవుగా ఉండే ఈ గిరి మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ కొండ భూమిలోనికి కుంగిపోతూ ఉంటుందని మహనీయుల ఉవాచ. 100 సంవత్సరాలకు పూర్వం సుమారు ఇప్పుడు ఉన్న ఎత్తు కంటే 15 అడుగులు అధికమైన ఎత్తులో ఈ గిరి ఉండేదని తెలియవస్తుంది. ద్వాపర యుగంలో ఇది ఒక బృహత్పర్వతంగా అభివర్ణించబడింది. मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. ఇంద్రయాగం చేయాలనే తలంపుతో తన దగ్గరకు వచ్చిన గోపవృద్ధులకు తండ్రి అయిన నందునికి అఖిలదర్శనుడైన శ్రీహరి సృష్టితత్వాన్ని తెలియజేసి ఇంద్రయాగానికి ప్రత్యామ్నాయంగా గోవర్ధనగిరిని పూజించి బ్రాహ్మణులకు సత్కారాల్ని గావించి అన్నదానం చేసి ఆవులకు చక్కని మేత పెట్టి మనందరం ఉత్సవం చేసుకోవటం ఉత్తమం అని శ్రీకృష్ణుడు పలికాడు. కృష్ణుని మాటలకు అంగీకరించి నందాదులు తద్విధంగానే గోవర్ధనగిరికి పూజలు చేసి అనంతరం గిరి ప్రదక్షిణ చేశారు. తన యాగం చేయని గోపకులపై కోపించిన ఇంద్రుడు భయంకరమైన వర్షాన్ని కురిపించాడు గోపకులపై. వర్షధాటికి తట్టుకోలేక గోపవృద్ధులు కృష్ణుడిని రక్షించమని ప్రార్థించగా గోవర్ధనగిరిని పైకి ఎత్తి దాని క్రిందకు అందరినీ రమ్మని చెప్పాడు శ్రీకృష్ణుడు. అందరూ గోవర్ధనగిరి క్రిందకు వచ్చి కృష్ణుని శక్తిని ఆశ్చర్యంతో ఆనందంతో కథలుగా చెప్పుకున్నారు. ఏడు రోజులు అహోరాత్రాలు గోవర్ధనగిరిని తన ఎడమ చేయి చిటికిన వ్రేలు మీద ధరించి భరించాడు శ్రీకృష్ణుడు. వరాహావతారంలో భూమినే మోసిన శ్రీహరికి కృష్ణావతారంలో ఈ గోవర్ధనగిరి బరువు కాదు కదా. చివరకు ఇంద్రుడు గర్వభంగంతో కృష్ణతత్వాన్ని గ్రహించి మేఘాలను మరలించాడు.
శ్రీకృష్ణుడు యథావిధిగా గోవర్ధనగిరిని నిలిపాడు. గోపాలురు సంతసించి కృష్ణుడిని ఆశీర్వదించి పెరుగన్నాన్ని సమర్పించారు. దేవతాదులు విరివానను కురిపించారు. గోవర్ధనగిరి పరమ పూజ్యస్థానాన్ని పొందింది. ఇది గోవర్ధనగిరి పరిక్రమ మార్గం. కృష్ణ భక్తులైన ఎందరో మహనీయులు ఈ మార్గం నుండి గిరి ప్రదక్షిణ గావించారు. ఈ దారిని దర్శిస్తే చాలు, సకల శుభాలు భక్తుల ముంగిట్లో నిలుస్తాయి. గోవర్ధనగిరిలో ప్రతి రాయి పుణ్యప్రదాయకమైనది. శ్రీకృష్ణ స్పర్శను పొంది భక్తులందరికీ ఆరాధ్య దైవంగా గోవర్ధనాచలం విఖ్యాతిని పొందింది. ప్రేమమయమూర్తులైన రాధాకృష్ణుల దివ్యమంగళ విగ్రహాలు, వారి పవిత్ర పాద చిహ్నాలు, వివిధ దేవతా మందిరాలను దర్శిస్తూ భక్తులు పరిక్రమను ప్రారంభిస్తారు. గిరి ప్రదక్షిణం చేసే దారిలో మనకు అనేక చిన్న చిన్న గూడులు కనిపిస్తాయి. భక్తులు వీటిల్లో దీపాలను వెలిగిస్తారు. పర్వదినాలలో అనేక లక్షల దీపాలతో గోవర్ధనగిరి పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ దీపారాధన చేసిన భక్తుల గృహాలలో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుందని సంప్రదాయాభిజ్ఞుల భావన. ఆంజనేయ స్వామివారు మరియు రాధాకృష్ణుల అర్చారూప విగ్రహాలను అనేకం ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. అశుభాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించి సంపదను ప్రసాదించే ఈ మహత్వపూర్ణమైన విగ్రహాలను తపస్సంపన్నులైన మన పూర్వీకులు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మనం శ్రీ రాజముఖారవిందం అనే ప్రదేశానికి వచ్చాం. ఈ ప్రాంతం పరమ పవిత్రమైనదిగా భక్తులు భావించడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఇక్కడే పైకి ఎత్తాడని ప్రతీతి. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు కొంతసేపు ఇక్కడ విశ్రమిస్తారు. కొంతమంది గోవర్ధనోద్ధరణ ఘట్టాన్ని పారాయణం చేస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ అలనాడు తన వారందరితో కలిసి గోవర్ధనగిరిని పూజించి నివేదనలు సమర్పించడం జరిగింది. మరల తానే శైల రూపంలో ఉండి నివేదనలు స్వీకరించాడు. కనుక భక్తులు గోవర్ధనగిరిని కృష్ణస్వరూపంగా సంభావించి అర్చిస్తారు. ఇది గోవర్ధనగిరి కృష్ణశిల. భక్తులు ఈ పావన కృష్ణరూప శిలను పూజించి రకరకాల భక్ష్యాలను నైవేద్యంగా సమర్పణగావిస్తారు. కృష్ణతత్వాన్ని వ్యాప్తిగావించిన వల్లభాచార్యుల వారు ఇక్కడ కొంతకాలం నివసించి బాలకృష్ణుని లీలా వైభవాన్ని ప్రచారం గావించటం జరిగింది. వల్లభాచార్య గద్దె, వారి చిత్రపటాలు, గోప్రతిమలు మనం ఇక్కడ దర్శించవచ్చు. గిరి ప్రదక్షిణ చేసే వేళ రాత్రి సమీపిస్తే భక్తులు ఇక్కడ ఆగి స్వామివారి దగ్గర భజనలు చేసి
విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ప్రాతకాలంలో తిరిగి ప్రదక్షిణకు బయలుదేరుతారు. हम ये श्री गिरिराज जी मुखारविंद है, जहाँ भगवान कृष्ण ने इंद्र की पूजा भंग करके यहाँ ब्रजवासियों के साथ अन्नकूट रोगा है। 7 दिन के बालक ने यहाँ पे गिरिराज जी को पर्वत को धारण किया है। यहाँ पुष्टि मार्गीय सेवा चलती है, सुबह से दूध चढ़ता है, शाम को शयन आरती होती है। जो नाथद द्वारा में श्रीनाथ जी हैं, तो प्रभु उसके साथ गए, तो प्रभु ने उनसे एक वचन मांगा है कि आप, मैं चल तो आपके साथ रहा हूँ, पर अगर आप मुझको यहाँ पीछे रुक के देख लोगी तो मैं वहीं रुक जाऊँगा, आगे नहीं बढ़ पाऊँगा। तो जब कुमारी बाई ने वो चलते चलते यहाँ पर ब्रजवासियों को पता चला है गिरिराज जी के टेकरी के ऊपर मंदिर है श्रीनाथ जी का, तो ब्रजवासियों को पता चला है कि प्रभु जा रहे हैं, तो ब्रजवासियों ने पूरे मंदिर को घेर लिया है कि हम जाने नहीं देंगे। तो प्रभु ने आज्ञा करी है देवशिल्पी विश्वकर्मा को, विश्वकर्मा जी आए हैं, तो उन्होंने अंडरग्राउंड गुफा बनाई है गिरिराज जी से और नाथ द्वारा के लिए। तो प्रभु उस रास्ते से गुफा के द्वारा गए हैं और डेली वहीं द्वारा शयन करने आते हैं। और जब कुमारी बाई ने वहाँ प्रभु को अपने ले जाना चाहती थी चित्तौड़, तो वो नाथद द्वारा आता है एक, वहाँ प्रभु रुक गए। तो उन्होंने देखा कि कहीं प्रभु रुक तो नहीं गए, वो तो छलिया हैं, कभी कुछ बोलते हैं कहीं, तो उन्होंने पीछे मुड़ के देखा तो प्रभु पीछे ही खड़े थे। उन्होंने कह दिया जब कुमारी मैं अब आपके आगे नहीं जा सकता क्योंकि आप अपने वचन से मुक्त हो। तो उन्होंने कहा प्रभु आप तो मेरे वहाँ चलो वहाँ नहीं, और मेरा एक वचन और सुन लो, मैं रहूँगा अपने बाप घर, सोऊंगा अपने। तो यहाँ श्रीनाथ जी प्रतिदिन शयन करने आते हैं और ये शयन का ही श्रृंगार है यहाँ पे। శ్రీకృష్ణుని పాదముద్రలు కలిగిన గోవర్ధనగిరి శిలలకు అత్యంత పవిత్రమైన పూజనీయమైన స్థానం ఉన్నది భక్తుల హృదయాలలో. చందన పరిమళంతో వస్త్రాలంకార సంశోభితమైన గోవర్ధనగిరి శిలకు భక్తులు నమస్కరించి ధన్యులవుతారు. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరణ చేసే దృశ్యం సుందర గంభీరంగా కనిపిస్తుంది. అద్భుతమైన శ్రీకృష్ణుని దివ్య లీలలను కీర్తిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉంటారు. వివిధాయుధాలతో షోడశ భుజాలతో ప్రకాశించే శ్రీకృష్ణుని చిత్రపటం, రాసలీల చిత్రపటం భక్తులను ఆకర్షిస్తాయి. అఖండంగా వెలిగే ఈ దీపాన్ని అలనాడు బాలకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు రాత్రివేళ గోపకాంతులు వెలుగు కోసం వెలిగించిన భక్తి దీపం ఇది. అప్పటి నుండి ఇప్పటి వరకు అఖండంగా ఇది వెలుగుతూనే ఉంది. ఈ శ్రీకృష్ణ దీప లక్ష్మీదేవికి నమస్కృతులు సమర్పించుకుందాం. మహనీయమైన గోవర్ధనగిరి విశేషాలను మనం తెలుసుకుందాం. గోవర్ధనగిరి పరిక్రమ మార్గంలో అనేక తీర్థాలు మనకు దర్శనమిస్తాయి. వీటిల్లో ప్రసిద్ధమైంది మానసీ గంగ తీర్థం. ఒకప్పుడు నందాదులందరూ భారతావనిలోని తీర్థక్షేత్రాలను దర్శించటానికి సర్వం సన్నద్ధం చేసుకుని తీర్థయాత్ర ప్రారంభించే ముందు శ్రీకృష్ణుడు వ్రజభూమి సమస్త క్షేత్రాలకు క్షేత్రరాజం వంటిది. నదులలో పరమ పవిత్రమైన గంగానదిని నేను సృష్టిస్తాను, మీరందరూ ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు అని పలికి తన మనస్థానం నుంచి గంగానదిని ఆవిర్భవింపచేశాడు కృష్ణ పరమాత్మ. అదే మానసీ గంగ. యశోదానందాదులు బృందావన గంగలో పుణ్యస్నానాన్ని ఆచరించి వ్రజభూమి చుట్టూ ప్రదక్షిణాన్ని గావించి సర్వతీర్థక్షేత్ర దర్శన ఫలాన్ని పొందారు. ఆనాటి మానసీ గంగ ప్రదేశంలో అనంతర కాలంలో ఒక దేవమందిరాన్ని భక్తులు నిర్మించడం జరిగింది.
కాలక్రమంలో ఇది మానసీగంగ మందిరంగా విఖ్యాతిని పొందింది. ఇదే మానసీగంగ మందిరం. ప్రథమ ద్వారంపై శ్రీకృష్ణుడు గావిస్తున్న గోవర్ధనోద్ధరణ ఘట్టం, ద్వితీయ ద్వారంపై వివిధ పదార్థాలను గోవర్ధనగిరికి నివేదనంగా సిద్ధం చేసిన దృశ్యం, ప్రక్కనే శ్రీకృష్ణుని ప్రతిమారూపం మనం చూడవచ్చు. భక్తులు ప్రధాన మందిరానికి ప్రదక్షిణలు చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు. వివిధ పుష్పాలతో ఏర్పాటు చేసిన పుష్పమండపం, ముగ్ధ మనోహరమైన రూపంగా భాసిల్లే కృష్ణరూప కాంతి పుంజం ప్రజలలోని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు గావిస్తుంది. ఛత్రశోభతో, ధవళ కిరీటంతో వేణుధరుడైన బృందావన కృష్ణ విగ్రహం రమణీయంగా భక్తుల మనస్సులో ముద్రితమై శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటుంది. గంగాకృష్ణుని విగ్రహం యొక్క దిగువ భాగంలో ఉన్న గోవర్ధనగిరి శిలాకృతికి మనోజ్ఞమైన అలంకారం చేయబడి ఉంది. ప్రతిరోజు వైవిధ్యభరితమైన అలంకారాలతో ఈ దివ్యాకృతి శోభిల్లుతుంది. ఇక మానసీ గంగాదేవి స్వరూపం పుణ్య వివర్ధనంగా అలరారుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ హృదయం నుంచి ఉద్భవించిన గంగాదేవి యొక్క రూపం కమనీయం, బహురమణీయం. అరుణవర్ణ కిరీటంతో, వివిధాభరణ సోయగంతో, సుమధుర రుచిర హాసంతో భక్త హృదయ సంగామిని అయిన గంగామాత దర్శనం పరమ పుణ్యప్రదాయకం. मैं पवन कुमार शर्मा, ये मानसी गंगा का मंदिर है। पिछले समय में जो इंद्र का पूजा होता था तो गोवर्धन महाराज ने इंद्र का मान मर्दन करके उसकी पूजा को समाप्त किया था। एक राक्षस जो कंस के द्वारा भेजा गया था, उस राक्षस का नाम राक्षसुर राक्षस था। उन्होंने उस राक्षस का वध करके और गोवर्धन महाराज की जो पूजा कराई थी वो यहीं कराई थी। उन्होंने जब इस राक्षस का वध किया तब उन्होंने सभी ब्रजवासियों ने उनको बोला था आपने एक गाय को मारा है, पर ठाकुर जी कृष्ण भगवान बोले हमने एक गाय को नहीं, एक राक्षस को मारा है। तो उनको यशोदा माता ने और नंद बाबा ने, नहीं आपने जो गाय को मारा है वो हिंदू धर्म में गलत है, इसलिए आपको गंगा जी का स्नान करना पड़ेगा। कृष्ण भगवान बोले यमुना जी मेरी पटरानी है और गंगा हमारी माँ है। इस प्रकार उन्होंने अपने मन से, अपनी बांसुरी से, जो गंगा मैया है, मानसी गंगा जिसको बोलते हैं, उन्होंने अपने मन से प्रकट किया था। और इसमें स्वयं ठाकुर जी कृष्ण भगवान ने और सभी ब्रजवासियों ने इसमें स्नान किया था। ఈ మందిరంలో నవ్యమోహనంగా ముచ్చటగొలిపే బలరామకృష్ణుల విగ్రహాలను భక్తులు వీక్షించి తరిస్తూ ఉంటారు. ముత్యాల కిరీటాలతో, ఆహ్లాదకరమైన వస్త్రాలంకారాలతో ప్రేమవాత్సల్యాలు పొంగే విధంగా అన్నదమ్ముల మధ్య ఉండే ఆత్మీయ గౌరవాలకు సాకారంగా బలరామకృష్ణులు ఇక్కడ వేంచేసి ఉన్నారు. ఈ ప్రాంగణంలోనే ఒకచోట పొదుగుపాలు స్రవించే విధంగా ఉన్న ఆవు బొమ్మ భక్తులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదే మానసీ గంగ కుండం. పరిక్రమ ప్రదక్షిణ మార్గంలో రాత్రి అయినా భక్తులు తప్పనిసరిగా ఈ తీర్థక్షేత్రాన్ని దర్శించుకుంటారు.
గోవర్ధనగిరి పరిక్రమ పరమ పుణ్యప్రదమైంది, ఆరోగ్య ఐశ్వర్యప్రదాయకమైంది. పరిక్రమలో అడుగడుగు దండాలు, సాష్టాంగ దండాలు, పొర్లు దండాలు మొదలైన సాంప్రదాయాలు నిలిచి ఉన్నాయి. ఆధునిక జీవనం వేగంగా సాగుతున్న ప్రాచీన ఆచారాలు పదిలంగా పరిరక్షించబడుతున్నాయి. సత్సాంప్రదాయమే మానవులకు శ్రీరామరక్ష. పరిక్రమలో మనం మరొక ప్రసిద్ధమైన కుండాన్ని దర్శిస్తున్నాం. ఇదే ఆ మహిమాన్వితమైన గోవిందకుండం. ప్రాచీనమైన వాస్తు నిర్మాణ శైలితో కూడుకున్న ఈ స్నానఘాట్లు కుండం చుట్టూ నిర్మించబడ్డాయి. వివిధ దేవవృక్షాలతో, పుణ్యశీతల వాయువులతో ఆనందాన్ని అందించే ఈ గోవిందకుండం జీవులకు బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. నవనవోన్మేషంగా భక్తుల తాపాన్ని పరిహరించే భక్తచందనుడైన నందనందనుని అత్యాస్వరూపాన్ని భక్తులు దర్శించి ధన్యతను పొందుతారు. బలరామదేవుల విగ్రహాలు, శిలాకృతులు గోవిందకుండం యొక్క పవిత్రతను ద్విగుణీకృతం చేయటం, భవ్యమైన ఈ కుండాన్ని దర్శించటం భక్తుల యొక్క భాగ్య విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా గోవర్ధన శిలలను మనం దర్శించవచ్చు. గోవర్ధనగిరి శిలలను సాలగ్రామతుల్యంగా భక్తులు భావించడం జరుగుతుంది. చైతన్య స్వరూపంగా ఆరాధిస్తారు. यहाँ ये गोविंद कुंड है। ये गिरिराज जी का मंदिर है जहाँ पे दूध चढ़ता है, शाम को श्रृंगार होते हैं, आरती होती है, श्रद्धालु आते हैं, सब ठाकुर जी की सेवा करते हैं, सबकी मनोकामना ये इच्छा पूरी करते हैं गिरिराज जी। यहाँ पे दर्शनीय चिन्ह हैं यहाँ के, जैसे कि भगवान का श्रृंगार स्थल है और बलराम जी हैं, राधा कृष्ण हैं, गिरिराज जी की शिला में गणेश जी भी हैं, ललिता विशाखा हैं और सुरभि गाय के चरण चिन्ह भी हैं, राधा जी के चरण चिन्ह हैं, श्रीनाथ जी की छवि है। ये सब गिरिराज जी की शिलाओं में हैं। ये प्राकृतिक होती हैं। गिरिराज जी की पूजा करने पे इंद्र को गुस्सा आया तो इंद्र ने क्रोधित होकर नाना प्रकार की वर्षा, मूसलाधार बरसात की, परंतु ब्रजमंडल पे कुछ नहीं हुआ। तो देखा इंद्र ने कि ये तो साक्षात भगवान है, मैं क्या कर रहा हूँ। तो इंद्र यहाँ पे फिर क्षमा मांगने आए तो प्रभु ने उसको क्षमा कर दिया। बोले बताओ हम तुमसे प्रसन्न हैं इंद्र, क्या वर मांगते हो। तो इंद्र बोले हे प्रभु आपने यहाँ पूजा की है, गोवर्धन को आपने अपना देवता माना है, तो मैं भी यहाँ पूजा करना चाहता हूँ आपकी। तो इंद्र ने आकाश गंगा के जल से सुरभि गाय के दूध से यहाँ अभिषेक किया है गिरिराज जी का। మానవులందరికీ గోవర్ధనగిరి పరిక్రమ అనేది ఒక ఆధ్యాత్మిక సాధనకు ప్రతీక. శరీరాన్ని భగవదర్పణం గావించే ప్రదక్షిణపూర్వకమైన ఒక యోగ ప్రక్రియ. కృష్ణ స్పర్శను పొంది తనను దర్శించే భక్తులకు కృష్ణుని కృపను ప్రసాదించే అమృతగిరి ఈ గోవర్ధనగిరి.